నమస్తే అన్న పేజ్ అని మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. రీసెంట్గానే మనం దాదాపు 10 వీడియోల దాకా చేసాం. ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ గురించి వరుస పెట్టి వీడియోస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 11వ వీడియో, ఇంకా 9 వీడియోలు అయితే ఉన్నాయి. ఆ 9 వీడియోలు చేస్తే మొత్తం మనం ఏదైతే 20 డేస్ సంబంధించిన అవేర్నెస్ వీడియోస్, అవి బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ఏవైతే చేస్తున్నామో అది అయితే కంప్లీట్ అయిపోద్ది. టార్గెట్ అనేది 20 రోజుల్లో. సో టార్గెట్టే మనం పెట్టుకున్నది సిరీస్ ఆఫ్ వీడియోస్ కానీ లైన్ ఆఫ్ వీడియోస్ కానీ ఒక 20 రోజులు చేయాలని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి దాదాపు మనం సక్సెస్ రేట్ అయితే అందుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు అయితే జస్ట్ ప్రైమరీగా చిన్న చిన్న పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం అబౌట్ స్టూడెంట్స్ అవేర్నెస్ గురించి కానీ బెట్టింగ్ యాప్స్ యొక్క ఈ విధంగా ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కొంచెం బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం నేను మన ఛానల్కి వచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వచ్చే కంటెంట్ ఏంటంటే మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ లేదంటే రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయండి. తప్పకుండా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మిస్ అవ్వకుండా మీరు మూవీ అప్డేట్స్ కానీ మూవీ రివ్యూస్ కానీ ఇన్స్టెంట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా అయితే. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఏవైతే ఇప్పుడు రీసెంట్గా మనకి 11 మంది, తర్వాత 25 మంది, తర్వాత సెలబ్రిటీస్ కానీ ఫిలిం స్టార్స్ కానీ లేదంటే సీరియల్ సెలబ్రిటీస్ కానీ సీరియల్ సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వీళ్ళందరూ కూడా, అంటే రికగ్నైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అటు యూట్యూబ్ అయినా సరే అటు ఏ ప్లాట్ఫామ్స్లో అయినా సరే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో బెట్టింగ్ యాప్స్ గురించి, అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంబంధించిన ఆ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అంటే తక్కువ మనీ పెడితే ఎక్కువ మనీ వస్తుంది, అలాగే గేమ్స్ ఆడితే కనుక ఏదైతే క్యాసినో కానీ ఇంకేమైనా బెట్టింగ్స్ కానీ లేదంటే ఇంకేదైనా రమ్మీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మొత్తానికి సెలబ్రిటీస్ వాళ్ళకి ఎంతో కొంత మనీ అయితే ఇస్తూ ఉంటారు. ఎవరైతే బ్రాండ్స్ ఉన్నాయో లేదంటే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రమోట్ చేయమని ప్రమోట్ చేస్తారు. మనమేమో అవి చూసి ఇంట్రెస్ట్ చూపించి మనం ఏంటంటే ఆడటం వల్ల మనం డబ్బులు అయితే లాస్ అవుతాం. సో ఈ విధంగా సైకిల్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే యాప్ డెవలపర్స్ కానీ లేదంటే ప్రమోటర్స్ కానీ లేదంటే ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్టిమేట్గా జనాల దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు అనేవి కలెక్ట్ చేయాలి, నష్టపోయేటట్టు చేయాలనే టార్గెటే వాళ్ళ స్కామే. అది 24/7 వాళ్ళు కూర్చొని చేసేది ఏంటంటే జనాలు ఏ విధంగా మోసం చేయాలి అనేది వాళ్ళ టార్గెట్. దానికి ఆ టార్గెట్ రీచ్ అవడానికి మల్టిపుల్ వేరియస్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇంట్రెస్టింగ్ యాడ్స్ కానీ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ఎవరైతే ఎక్కువ మంది రీచ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ మంది వ్యూవర్స్ చూసిన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపడం కానీ లేదంటే కాల్స్ చేయడం కానీ ఇలాంటివి చేసి వాళ్ళ చేత అయితే ప్రమోట్ చేయిస్తారు. ఎంత మనీ అనేది ఆఫర్ చేసి ప్రమోట్ చేయించడం వల్ల ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ వాళ్ళు చూసి వాళ్ళు ఆడటం వల్ల మొత్తానికి కంప్లీట్గా నష్టపోవటం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే నష్టపోవటం ఒకటే కాదు, డబ్బులు పోయినాయి కానీ ప్రాణం కూడా తీసేసుకునే దాకా వెళ్ళిపోయారు. సో ప్రాణాల నష్టం అనేది చాలా అంటే చాలా అతి దారుణం అనమాట. ఎందుకంటే ఎవరైతే పిల్లలు మ్యాక్సిమం టార్గెట్ అనేది యూత్ పిల్లలే ఉన్నారనమాట. ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ సెన్సిటివ్ బ్రెయిన్, వాళ్ళు స్టడీస్, ఆటలు, పాటలు ఇవే తప్ప ఇంకా అదర్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. సో వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ ఎమోషన్స్ కానీ మల్టిపుల్ ఫీలింగ్స్ కానీ వాళ్ళకి ఈ ఏజ్లోనే ఉంటాయి. సర్టెన్ ఏజ్లో అవి ఉన్నప్పుడే వాళ్ళకి ఇవన్నీ కూడా ఆలోచనలు వచ్చి మనీ అనేది రీపే చేయలేక ఎవరైతే అప్పులు తీసుకున్నారో లేదంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి బెట్టింగ్స్ ఆడి ఈ విధంగా అయితే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకునే విషయం వాళ్ళకి చెప్పలేక ఫేస్ చేస్తూ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే స్ట్రెస్ కానీ లేదంటే ఆ బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవటం కానీ ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏమైందంటే వాళ్ళు విపరీతంగా యాంగ్జైటీకి లేదంటే స్ట్రెస్కి గురయ్యి సూసైడ్ వరకు వెళ్ళిపోయారు అనమాట. సూసైడ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళైతే ఉరి తీసుకుంటాం కానీ లేదంటే ఒకళ్ళు ఫ్యాన్కి ఉరి తీసుకుంటాం లేదంటే నిప్పు అంటించుకుంటాం కానీ లేదంటే ఏదో విధంగా దూకేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చిత్రమైన పనులన్నీ చేసి కూడా వాళ్ళ ప్రాణం అయితే నష్టం అయితే చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా పోవాలంటే ఒకటే స్టూడెంట్స్కి మెయిన్గా టార్గెట్ చేసేది ఈ విధంగా. కాబట్టి మీరు ప్రమోషన్స్ ఏ విధంగా
మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగా మీకు నచ్చే విధంగా చేస్తున్నారంటే ప్రమోషన్స్ అనేవి కంపల్సరీ మిమ్మల్ని టార్గెట్ చేద్దామని, మీరు ఆ బొట్టులోకి దిగాలని. సో అలాంటి బొట్టులోకి దిగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు బెట్టింగ్ యాప్స్కి కానీ, ట్రేడింగ్ యాప్స్కి కానీ, లేదంటే లోన్ యాప్స్కి కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డబ్బులు ఇస్తున్నారు అంటే మనం ఈజీగా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీరు వెళ్తే కనుక అక్కడే మీరు బోర్లో పడినట్టు, అక్కడే మీరు వాళ్ళ బొట్టులో అయితే పడినట్టు. సో అందుకే ఎంత దూరం అయితే అంత మంచిది. మీరు మ్యాక్సిమం స్టూడెంట్స్ అయితే కనుక కొన్ని సజెషన్స్ అయితే ఒకటే మీకు కొన్ని అయితే ఇస్తాను. అవి ఏ విధంగా మీరు ట్రైన్ అవుతారో, ఏ విధంగా మీరు ఫాలో అవుతారో అది మీ స్టెప్ బై స్టెప్ వేసుకోండి. ఒకటైతే చెప్తాను, జస్ట్ ఒకటో రెండు చెప్తాను మీకు, అంతమించి ఎక్కువ ఇబ్బంది పెట్టను. మీరు ఏం లేదు, మీకు జస్ట్ ఏంటంటే స్టడీస్ ఎవరైతే ఇప్పుడు 10th కానీ ఇంటర్ కానీ చదువుతున్నారో, లేదా ఇంటర్ నుంచి డిగ్రీకి కానీ బీటెక్ కానీ వెళ్తున్నారో, మీరు ఒకటే ఫోకస్ ఒకటే పెట్టుకోండి, స్టడీస్ మీద ఫోకస్ పెట్టండి. స్టడీస్ మీద ఫోకస్ పెడితే కనుక మీరు డెఫినెట్గా ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్లాగ్ లేకుండా కంపల్సరీ మీరు పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అందులో ఉన్న బుక్ నాలెడ్జ్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటే మీ బ్రెయిన్లోకి ఎంతో కొంత మీరు అవుట్కమ్ అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే అది ఏదైతే మీరు సబ్జెక్ట్స్ ఇన్పుట్ తీసుకుంటున్న నాలెడ్జ్ అనేది మీకు అల్టిమేట్గా ఏదైతే కాలేజ్ అయిపోతుందో అప్పుడు మీకు అవుట్పుట్ అనేది ఇంటర్వ్యూస్లో కానీ, లేదంటే ఏదైనా కాన్ఫిడెన్షియల్ డిస్కషన్ మీటింగ్స్లో కానీ వీటిల్లో మీకు చాలా బాగా ఈ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. మీరు ఏ విధమైన నాలెడ్జ్ అయినా గెయిన్ చేయండి, అది ఏదో విధంగా మీకు అల్టిమేట్గా కాలేజ్ అయిపోయిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది అవుట్పుట్ కింద మీకు చాలా మెరిట్ స్టూడెంట్ లాగా మెరిట్ లిస్ట్లో మీరు అప్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏంటంటే మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయండి. దాంతోపాటు సినిమాలు, లేదంటే సరదాలు, ఏవైతే సోషల్ మీడియా రీల్స్ గీల్స్ ఏదో సరదాగా కామెడీ వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి. దాంతోపాటు సినిమాలు చూడండి. సో స్టడీస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఏంటంటే మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే స్టడీస్ని అవాయిడ్ చేయకుండా డెఫినెట్గా ఏదో ఒకటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, దాంతోపాటు స్కిల్స్, జాబ్కి కూడా కావాల్సిన అల్టిమేట్గా స్కిల్స్. ఈ స్కిల్స్ని కూడా మనం నాలెడ్జ్ చేసుకుంటే కనుక, ఎకనాలెడ్జ్ చేస్తే కనుక తప్పకుండా మనం ఎంతో కొంత స్కిల్స్ అనేవి నేర్చుకుంటే కనుక మనకి అల్టిమేట్గా బయటకు వచ్చేసరికి జాబ్ విషయంలో, జాబ్ ట్రైనింగ్ విషయంలో మనకి ఈ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్గా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. అక్కడ ఈజీగా మీకు ఇన్స్టెంట్గా చదువు అయిపోయిన వెంటనే జాబ్ రావడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి మీకు. సో అంతకని ఏంటంటే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకండి. దాంతోపాటు ఏంటంటే ప్రతి పాయింట్, ప్రతి నాలెడ్జ్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఎంత తొందరగా అయితే మీరు రిసీవ్ చేసుకుంటే అంత మీ లైఫ్లో అయితే వర్కౌట్ అవుతుంది బయటకు వచ్చేటప్పటికి. సో ఇంతకుమించి చెప్పేది ఏం లేదు. ఒకటి స్టడీస్ బాగా చదువుకోండి, రెండోది స్కిల్స్ని అయితే డెవలప్ చేసుకోండి, మూడోది మీ హెల్త్ అయితే చాలా నీట్గా అయితే ఉంచుకోండి. ఏదైతే డీటాక్స్ అంటారో, లేదంటే డీటాక్సిఫికేషను, మొత్తానికి ఈ స్ట్రెస్ కానీ, ఫిజికల్ స్ట్రెస్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ ఏ విధంగా మీరు ఉంచుకోకుండా జస్ట్ ఫ్రీగా హ్యాపీగా మీ లైఫ్ని అయితే లీడ్ చేయండి. హ్యాపీగా చదువుకోండి, హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి, హ్యాపీగా స్కిల్స్ నేర్చుకోండి, హ్యాపీగా స్కిల్స్ని మీ జాబ్లో ఉపయోగించుకొని జాబ్ను కూడా ఏంటిది చాలా ఈజీగా వేలో గో విత్ ద ఫ్లో టైప్లో, లేదంటే వాటర్ ఎంత ఈజీగా వెళ్తుందో డౌన్ఫాల్ అదే ఆ డౌన్కి ఏ విధంగా ఈజీగా వెళ్ళిపోతుందో అదే విధంగా మీరు కూడా వర్క్ అనేది అంత ఈజీగా అయితే చేయొచ్చు ఏవైతే ఇవన్నీ నేర్చుకుంటే. సో అది అంతమించి చెప్పేది ఏం లేదు. హెల్త్ని అయితే బాగా చూసుకోండి, ఎందుకంటే మీ బాడీ అనేది మీకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. దాంతోపాటు ఆ ఎనర్జీ అనేది మీ వర్క్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఎంతోమంది మీకు వర్క్ నచ్చి కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయొచ్చు, లేదంటే ఆన్సైట్కి పంపించవచ్చు, లేదంటే మీరు ఎన్నో విధాలుగా మీరు మీ కెరీర్లో లేదంటే ఫ్యూచర్లో సక్సెస్ అవడానికి ఇన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ అయితే మీకు వరుస పెట్టి ఉన్నాయి. సో అందుకే ఇంతకుమించి చెప్పేది ఏం లేదు. ఇటువంటి ఇన్స్టెంట్ మనీ కోసం, లేదంటే బెట్టింగ్ యాప్స్ కోసం, లేదంటే ఏవైతే మనకి ఎడిక్షన్స్ ఉంటాయో, అది సిగరెట్ అయినా, డ్రగ్స్ అయినా, ఆల్కహాల్ అయినా, లేదంటే ఇంకేదైనా సరే వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం జస్ట్ ఏంటంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. లేదంటే చిరంజీవి గారు ఏంటి, ఆయన హార్డ్ వర్క్ చేస్తారు, ఆయన స్కిల్స్ పట్ల హార్డ్ వర్క్ చేసి ఏదైతే డ్యాన్స్ కానీ, లేదంటే ఫైట్స్ కానీ, లేదంటే డ్రామా కానీ, లేదంటే వాయిస్, లేదంటే డైలాగ్ మోడ్యులేషన్ కానీ, డైలాగ్ మోడ్యులేషన్లో కూడా చిరంజీవి గారు చాలా స్లోగా చెప్తూ ఉంటారు పాత సినిమాలో. ఎందుకంటే
ఫాస్ట్గా చెప్తే అవతలకి అర్థం కాదు. కొంతమంది జర్నలిస్టులు కూడా ఇలాగే చెప్పారు, మీరు చెప్తున్న డైలాగ్ మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తే అప్పుడు చిరంజీవి గారు ఆలోచించి దాంతోపాటు రిపోర్టర్స్ కూడా కొంచెం జర్నలిస్టులు కూడా ఐడియా ఇచ్చి కొంచెం స్లోగా సెటిల్గా చెప్పండి అంటే చిరంజీవి గారు అప్పుడు ట్రైన్ అయ్యి సెటిల్గా చెప్పడం వల్ల ఏమైందంటే డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా అది ఒక ట్రెండ్ తీసుకొచ్చే విధంగా ఆయన చిరంజీవి గారు అయితే బాడీలో లేదంటే డైలాగ్లో మోడ్యులేషన్ తీసుకురావడం వల్ల ఈ రోజున చూసే కదా చిరంజీవి గారు నెంబర్ 1 స్టార్ అయ్యారు. సో టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరైనా ఉన్నారంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎందుకు ఆయన యొక్క హార్డ్ వర్క్, దాంతోపాటు ఆడియన్స్ దగ్గర నుంచి మల్టిపుల్ సోర్సెస్ని తీసుకొని, అంటే ఏమైతే ఫీడ్బ్యాక్స్ ఉంటాయో యాక్టర్ సంబంధించినవి మల్టిపుల్గా మనకి ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి. బట్ ఆ మిస్టేక్స్ని ఏవైతే మిస్టేక్స్ తర్వాత ఫ్యూచర్లో రాకుండా ఉండటం కోసం, రెక్టిఫై చేసుకోవడం కోసం ఆ ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నాను. సో అదేవిధంగా మనలో కూడా ఎంతో కొంత మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకొని ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఒక అన్బిలీవబుల్ ఏదైతే గెస్చర్ ఉంటుందో, లేదంటే ఏదైనా పెర్ఫార్మెన్స్ ఉంటుందో, లేదంటే ఏదైనా స్కిల్స్ ఉంటాయో అది మనం డిజైన్ చేస్తే వెల్ సెటిల్డ్గా ఖచ్చితంగా మనం లైఫ్లో అయితే సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అలా ఏంటంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీరు దైవభక్తి కానీ, స్కిల్స్ పట్ల హార్డ్ వర్క్ కానీ, అదేవిధంగా మీరు ఫ్యామిలీ పట్ల బాధ్యత కానీ, డబ్బు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఎవరైనా సంపాదిస్తున్నారో అది బెట్టింగ్స్ అని చెప్పేసి, వ్యసనాలు అని చెప్పేసి, లేదంటే ఇంకేదైనా అదర్స్ ఏదైనా ఉంటే వాటికి మీరు దూరంగా ఉండి డబ్బులు సేవ్ చేసుకుంటాం, దాన్ని ఇంటూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టైమ్స్ చేసేటట్టుగా, ఇంటూ 10 టైమ్స్ చేసేటట్టుగా, మల్టిపుల్ చేసేటట్టుగా మీరు ప్లానింగ్ అయితే వేసుకోండి. సో ఆ విధంగా అయితే మీరు లైఫ్లో అయితే హెచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా అయితే మీకు స్టూడెంట్స్గా సజెషన్స్ అయితే. సో ఇంకా అందమించి చేయలేదు, ఈ వ్యసనానికి దూరంగా ఉంటే చాలు. మన కలియుగంలో మెయిన్గా ఉండేది ఏంటంటే, కలి అనేది 4 చోట్లలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాడు. ఏ విధంగా జనాల్ని నాశనం చేయాలనే విధానంలో ఈ 4 చోట్ల అయితే ఉంటాడు. ఒకటి మద్యపానం, ఇంకోటి జీవహింస, మూడోది వ్యభిచారం, 4వది ఏంటంటే జోదం. ఈ 4గిట్లకి దూరంగా ఉంటే మనం లైఫ్లో అయితే సెటిల్ అవ్వడానికి అయితే సువర్ణ అవకాశం అయితే ఉంది. అందమైన చెప్పేది ఏం లేదు. సో ఎవరైతే పాజిటివ్ ఎనర్జీని కానీ, పాజిటివ్ వైబ్స్ని నమ్ముతారో తప్పకుండా ఇవైతే ఫాలో అవ్వండి. జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రేపు సక్సెస్ అయిన తర్వాత మనం అందరం కూడా కలుసుకుంటాం. సో ఇది ఓవరాల్గా అయితే చెప్పేది. సో వీడియో నచ్చండి, తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై ఫ్రెండ్స్. బాయ్.